ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మిమ్మును మీ కుటుంబంలోను కృపగల దేవుడు తన హెచ్చైన కృపలో మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న వ్యక్తి తన జీవితాన్ని ప్రార్థన ద్వారా ఎలా మార్చుకున్నాడో, ఎలాంటి శ్రేష్టమైన ప్రార్థన చేశాడో, దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థించి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో మనం తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే ఆ భక్తునిలా నీవు నేను కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే తాను చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణే ఆకర్షించే ప్రార్థన అది. దేవుడు జవాబిచ్చే ప్రార్థన చేశాడు. అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థన మనము నేర్చుకోవాలి, మన బిడ్డలకు కూడా నేర్పించాలి. ఎందుకంటే అంత అద్భుతమైన ప్రార్థన ఆ యొక్క భక్తుడు చేయగలిగాడు. నిజంగా ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని కానీ పరిస్థితులను కానీ ఎలా మార్చగలుగుతుందో ఆ వ్యక్తి మనకి నేర్పించాడు. ఎందుకంటే ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. మనం ప్రార్థన చేయగలిగితే ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి జీవితమైనా, ఎలాంటి వ్యక్తి అయినా ఏమవుతాడు? మారుతాడు, మార్పు చెందగలుగుతాడు, పరిస్థితులు కూడా మారుతాయి. ఈ వ్యక్తి జీవితం మనకి ఆదర్శం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తి నిరూపించాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో లేకుండా దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడో, ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా ఘనపరిచాడో ప్రార్థన ఒక నిదర్శనం. మీరు కూడా ప్రార్థన చేస్తే నా వలే మీరు కూడా ఏమవుతారు? దీవించబడతారు, ఆశీర్వదించబడతారని ఈ భక్తుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే మనం ఎప్పుడు చేసే ప్రార్థనలే చేయకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమందికి ప్రార్థన ఎలా అంటే అలవాటుతో కూడిన ప్రార్థన అవుద్ది. మనం చేసే ప్రార్థనే చేస్తూ ఉంటాం కనుక దేవుడికి కూడా ఏమొస్తుందో తెలుసా? విసుగొస్తుంది. మనం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయగలిగితే ఆ ప్రత్యేకమైన ప్రార్థన దేవుణ్ణి ఎలా ఉంటుంది? ఇంపైన కరెక్టే అనుకోండి, దేవుణ్ణి సంతోషపరిచి జవాబు ఇవ్వాలనే ఆనందంలోనికి తీసుకెళ్ళాలి. నా పిల్లలు ఇంతే, ఎప్పుడు చేసిన ప్రార్థనే చేస్తారు అన్నట్టు కాకుండా ఈ వ్యక్తి కూడా మనం చూడగలిగినట్లయితే అందరూ చేసిన ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ప్రార్థన అందరూ ఒకే విధంగా చేసినట్టు బైబిల్లో మనం చూడం. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్కలాగా. కానీ ఆ భక్తుడు తన జీవితంలో చేసిన ప్రార్థన తన జీవితాన్నే మార్చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్ని ప్రార్థన చేశాడు, కానీ శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేశాడు, ఘనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. చిన్న ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఆకర్షించే విధంగా ఆ ప్రార్థన ఉంది. చిన్న ప్రార్థన చేశాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. చిన్న ప్రార్థన చేశాడు, తన చరిత్రనే మార్చుకున్నాడు. చిన్న ప్రార్థన చేశాడు, జవాబు పొందాడు, స్థిరునిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన లక్షణం కలిగి, ఇంత శ్రేష్టమైన ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి ఎవరు? ఆ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి మనకి మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై యుండెను. వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. నిజంగా చెప్పాలంటే 3వ అధ్యాయం మనం చదివినప్పుడు ఎంతోమంది పేర్లు మనకు కనిపిస్తాయి. తనకు ముందు 500 మంది పేర్లు తర్వాత యబ్బేజు యొక్క పేరు రాసి వదిలేయాలనుకోలేదంట దేవుడు. యబ్బేజు యొక్క జీవితం ఏంటో, తను చేసిన ప్రార్థనా విధానం ఏంటో రాసి పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు కనుక 2 వచనాలు కేటాయించాడండి. ఆ 2 వచనాల్లోనే ఏముంది? యబ్బేజు చేసిన ప్రార్థన ఉంది. యబ్బేజు అనగా అర్థం ఏంటంట?
వేదన. ఎందుకంటే తన తల్లి తనకి వేదనతో కన్నందువల్ల ఆ తల్లి కంటూ తనకి ఏమని పేరు పెట్టేసిందంట, వేదన అని పేరు పెట్టింది. కనుక ఇప్పుడు ఎవరైనా పిలవాల్సి వస్తే అబ్బేసిని ఏమని పిలుస్తారు అందరూ? ఒరే వేదన ఎక్కడున్నావురా, ఒరే వేదన ఇటు రారా అని పిలుస్తున్నప్పుడు యబ్బేజుకి ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. యబ్బేజు అనగా వేదన, బాధ, దుఃఖము అనే అర్థం. నిజంగా చెప్పాలంటే తాను పుట్టినప్పటి నుండి యబ్బేజు నిందను, అవమానాన్ని, తృణీకారాన్ని పొందుతూ అవహేళన చెందుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరు తనకి ఏమని అంటారంటే, ఒరే నువ్వు పుట్టినప్పుడు మీ తల్లికి వేదన కలిగిందంట, అందుకే మీ అమ్మ ఏం చేసిందిరా, వేదన అని పేరు పెట్టింది. అంటే ఆ పేరు పిలుస్తున్న ప్రతిసారి యబ్బేజుకి ఏం గుర్తొస్తుందంటే, నా తల్లి నా వల్ల వేదన పడింది, బాధపడింది. నిజంగా కొంతమంది పిల్లలకి ఏమీ తెలియదండి. కానీ కొంతమంది పిల్లలు పుట్టేటప్పుడు తల్లిదండ్రులు చనిపోయినా ఏం జరిగినా మనం ఏమంటాం, ఒరే నువ్వు పుట్టడం వల్ల మీ అమ్మ చనిపోయిందిరా, నువ్వు పుట్టడం వల్ల మీ నాన్నకి జాబ్ పోయిందిరా, నీ వల్లే మాకు మనశ్శాంతి లేదురా, నువ్వు పుట్టడం వల్లే మాదంతా కూడా కోల్పోయాంరా అని తిట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదండి. కానీ యబ్బేజు జీవితం కూడా అలాంటిదే. కానీ యబ్బేజు ఏమనుకున్నాడంటే, ఈ వేదనకరమైన జీవితాన్ని వేదనకరమైన జీవితంగానే నేను ఉంచుకోవాలి అనుకోలేదంట. ఏమనుకున్నాడో తెలుసా? ఈ వేదనకరమైన జీవితాన్ని మార్చగలిగిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు నేను వెళ్తాను, ఆయన పాదములు పట్టుకుంటాను. ఎందుకంటే నేను వేదనతోనే బ్రతకాలనేది ఆయన యొక్క కోరిక కాదు. మనుషులందరూ ఏమనుకుంటారంటే, వేదనతో తన తల్లి కన్నది కనుక వేదనకి కారకుడుగానే ఉండిపోవాలనుకున్నారు. కానీ యబ్బేజు అలా అనుకోలేదు. నేను ఈ వేదనకి కారకుడిని కాబట్టి వేదనతో జీవించాల్సిన అవసరం లేదు, నా వేదనను ఘనతగా మార్చగలిగిన నా దేవుని పాదాలు పట్టుకుంటే నా జీవితము మారిపోతుందని ప్రార్థన చేశాడు. గనక తన వేదనకరమైన జీవితాన్ని దేవుడు ఘనముగా మార్చాడు. నిజంగా చెప్పాలంటే వేదనతో ప్రారంభించాడు, కానీ దేవుడు విజయంతో తన జీవితాన్ని ముగింపులోనికి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా రాహేలు అనే వ్యక్తి తను ప్రయాణం చేస్తూ ఉండగా ఒక కుమారుణ్ణి కంటది. ఆ కుమారుణ్ణి కని ఆ కుమారునికి బెనోని అని పేరు పెడుతుంది. ఏంటండి? బెనోని అని పేరు పెట్టి యాకోబు చేతిలో పెట్టి చనిపోద్ది. బెనోని అనగా అర్థం ఏంటి? దుఃఖపుత్రుడు. అంటే తను కంటున్నప్పుడు ఏం పడింది? దుఃఖాన్ని పడుతూ చనిపోయింది కనుక దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి తన భర్త చేతిలో పెట్టినప్పుడు తన భర్త ఏమని పేరు పెట్టాడంటే, నువ్వు దుఃఖపుత్రుడుగా ఉండకూడదురా, బెన్యామీనుగా ఉండాలి. అంటే ఏంటి? కుడి చేతి పుత్రుడుగా మార్చబడాలి అని ఆ దుఃఖపుత్రుడిని ఏ పుత్రుడిగా మార్చేశాడు? కుడి చేతి పుత్రుడిగా అలాగే ఏలీ కోడలు కూడా చనిపోతూ ఒక కుమారుడిని కనిందంట. ఆ కుమారుడు కన్న వెంటనే ఆ తల్లి పెట్టిన పేరేంటో తెలుసా? ఏం పేరు పెట్టిందండి? ఇకాబోదు అని పేరు పెట్టింది. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రభావము పోయింది. అంటే దేవుని యొక్క ప్రభావం మందసము పోయినందువల్ల ప్రభావము పోయిందని పేరు పెట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా చెప్పాలంటే తన వేదనకరమైన జీవితంలోనే ఉండిపోవాలి, పేరుకు తగ్గ జీవితంగానే నేను బ్రతకాలి అనుకోలేదు. కానీ నా జీవితం దీవెనకరంగా ఉండాలని, దీవెనకరంగా మార్చగలిగే దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. వేదనకరమైన జీవితాన్ని దేవుడు ఘనకరమైన జీవితంగా మార్చాడు. వేదనతో తన జీవితం ప్రారంభమైన విజయంతో దేవుడు ముగించాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైతే వేదన పడ్డామో, దుఃఖపడ్డామో, అవమానపరచబడ్డామో, అవహేళన చెందామో అక్కడి నుంచే దేవుడు నిన్ను నన్ను కూడా లేపుతాడు. నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదించి హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా నా బ్రతికింతే, నా జీవితం అందరు నన్ను ఇలా అంటున్నారు కాబట్టి నేను ఇలాగే వేదనకు, దుఃఖానికి, అవమానానికి కారణమై ఉండిపోవాలి అనుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెడితే నీ జీవితం మారిపోతుంది? దేవుని చేతిలో పెడితే దేవుడు నీ జీవితాన్ని ఘనంగా మార్చేస్తాడు. ఒకసారి చూడండి, ఇర్మియా 33:7-10 వరకు ఒకసారి చదువుదాం. అక్కడ దేవుడు మనకి కొన్ని మాటలు తెలియజేశాడండి. ఇర్మియా 33:7
చెరలో నుండి యూదా వారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషమును నిలువకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైనగాను స్తోత్ర కారణముగాను ఘనస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారముల గూర్చి వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ప్రతి ఒక్కరూ, ఎందుకంటే దేవుడు నిజంగా దేవుడు ఏ బాధకి కష్టానికి వారు లోనైపోయారో ఆ స్థితి నుంచి వారిని విడిపించి మరలా వారికి సంతోషాన్ని ఇచ్చినప్పుడు జనులు విని ఏమైపోతారంట, భయపడిపోతారు అని రాయబడి ఉంది. అంటే మనకి దేవుడు అదే స్థితిలో ఉంచడు, మేలుకరమైన స్థితిలోనికి మనకి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు యబ్బేజు యొక్క విజయానికి కారణం ఏంటి? యబ్బేజు ప్రార్థన విజయానికి కారణం ఏంటో ఒక 3 విషయాలు మనం తెలుసుకుందాం. యబ్బేజు విజయానికి 3 కారణాలు తన ప్రార్థనా జీవితానికి. మొట్టమొదటిగా ఏంటంటే దేవుని శక్తిని నమ్మాడండి. యబ్బేజు ఎవరి శక్తిని నమ్మాడు? దేవుని యొక్క శక్తిని నమ్మాడు. తన జీవితాన్ని, తన పరిస్థితిని దేవుడు మార్చగలడని యబ్బేజు దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని యొక్క శక్తి మీద ఏముంచాడంట? నమ్మాడు. దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసు, తన జీవితాన్ని ఏం చేయగలడని, మార్చగలడని. ఈ వేదనలోనే నన్ను దేవుడు ఉంచడు, ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు, ఎంత గొప్ప కార్యమైనా చెయ్యగలిగిన వాడని దేవుని యొక్క శక్తి మీద నమ్మిక ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో నీవు నేను దేవుని శక్తి మీద నమ్మిక ఉంచగలుగుతున్నామా? మనం మన శక్తి మీద ఆధారపడుతున్నాం, ఇతరుల శక్తి మీద ఆధారపడతాం, అధికారుల శక్తి మీద ఆధారపడుతున్నాం, కానీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని శక్తి గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? దేవుని శక్తి ఎంత గొప్పదో ఎప్పుడైనా మనం ఎరిగామా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే స్వయంగా చెప్పాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అబ్రాహాము గారితో దేవుడు ఏమన్నారంటే, ప్రత్యక్షమే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారాహితుడుగా జీవించమని చెప్పాడు. ఎవరికి? అబ్రాహాముకి. నేను ఎలాంటి దేవుడను? సర్వశక్తి కలిగిన దేవుడను, అంటే సమస్తాన్ని చేయగలిగిన దేవుడను గనక నిందారాహిత్యం కలిగి నా సన్నిధానంలో ఏం చేయమంటున్నాడు? నడవమంటున్నాడు. ఎందుకు నడవమన్నాడో తెలుసా? నేను ఎంత శక్తిమంతుడినో తెలుసా? మూయబడిన నీ యొక్క భార్య గర్భాన్ని కూడా తెరవగలను. అది నీకు అసాధ్యమే, కానీ నాకేంటి సాధ్యము. నువ్వు అనుకుంటున్నావు నేను ముసలివాడిని, నా భార్య ముసలిదై, అది సాధ్యమవుతుందా? దేవుడు వాగ్దానం చేశాడు కానీ మాకు గర్భఫలం దొరుకుతుందా అని అవిశ్వాసానికి అబ్రహాము చోటు ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, ఎండిపోయిన ఎడారిలో కూడా ఆయన జీవనదులను పుట్టించగలిగిన దేవుడు, ప్రవహింపజేయగలిగిన దేవుడు. అలాగే నా జీవితంలో మూయబడిన ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, అది ఉద్యోగం కావచ్చు, లోన్స్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మూయబడిన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? తెరవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని శక్తి మీద నమ్మిక ఉంచావా? దేవుడు ఈ కార్యం చేయగలగడనే నమ్మిక మీరు ఉంచారా? చాలామంది గర్భఫలాలు దొరకపోతే విసిగిపోతారు, ఇంకా దేవుడు నాకు ఇవ్వడేమో అని ఇంకా డాక్టర్ల దగ్గరికి, కొంతమంది చెప్పే మందుల దగ్గరికి పోతారు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఎవరూ చేయలేని కార్యం దేవుడు చేసి చూపిస్తాడు. అదే సర్వశక్తి కలిగిన దేవుడికి ఉండే గొప్పతనం. దేవునికి స్తోత్రం. కానీ ఆ దేవుని యొక్క శక్తిని చాలామంది మనం ఏం చేయలేకపోతున్నామండి? నమ్మలేకపోతున్నాం. నమ్మిక మనకి లేదు, ఆయన శక్తి మీద మనకి నమ్మకం లేదు. చూడండి, యాకోబుతో కూడా దేవుడు ఏమంటాడంటే
ఆదికాండం 35:11. మరియు దేవుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నువ్వు ఫలించి అభివృద్ధి పొందును. అతనితో కూడా ఏమని చెప్పాడో తెలుసా? యాకోబు కూడా ఏమనుకున్నాడంటే, నేను ఇంకా మోసగాడిని, నా బ్రతుకింతే అనుకుని దేవునితో పోరాడినప్పుడు దేవుడు యాకోబుని ఎలా మార్చాడంట? ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వాదానికి కారకుడుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా? దేవునికి సమస్తము సాధ్యం. మనం అనుకుంటాం, నేను ఆశీర్వదింపబడగలనా, నేను ఫలింపగలనా, నేను దీవెన చూడగలనా, నా బ్రతుకు ఇంతేనా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నిన్ను ఆశీర్వదించగలను, నిన్ను దీవించగలను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మార్చగలను అని దేవుడు యాకోబుతో సెలవిస్తున్నాడు. అలాగే మోసే గారితో కూడా దేవుడు ఈ మాటే అంటారు. చూడండి, నిర్గమకాండం 6:3 కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, ప్రత్యక్షమై అని చెప్పుతూ దేవుడు ఏమన్నాడో తెలుసా? మోసే గారితో, నువ్వు చేయలేని కార్యాలు కూడా నేను చేయించగలను. ఎందుకంటే నేను చెయ్యలేను, నత్తివాడినని నువ్వు భయపడుతున్నావు, కానీ నేను సర్వశక్తి కలిగిన దేవుడను. గాడితోనే మాట్లాడించే దేవుడు, పక్షులతో మాట్లాడించగలిగిన దేవునికి నత్తివాడైన మోసే ద్వారా మాట్లాడించలేడా? నత్తిగా తయారు చేసింది కూడా ఎవరు? దేవుడే. ఆ నత్తిని కూడా క్లియర్ చేయగలిగేది ఎవరు? దేవుడే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం మోసే గారు అనుకున్నారు, నేను ఆ పనిని చెయ్యలేను, నా వల్ల కాదు, ఫరో దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే నేను నోటి మాంద్యము కలిగిన వాడిని ప్రభు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు నేను చేయగలను. మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఈ కార్యం నేను చేయగలనా, నేను అక్కడికి వెళ్ళగలనా, అలా నేను చేయగలుగుతానా, అక్కడికి వెళ్ళి నేను మాట్లాడగలుగుతానా, ఆ పని నేను చేయగలుగుతానా అని కొన్నిసార్లు మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిని నువ్వు నమ్మగలిగితే నీ ద్వారే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన శక్తి మీద నువ్వు శక్తి మీద నమ్మిక ఉంచగలిగితే, ఆయన శక్తిని ఆధారం చేసుకోగలిగితే నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన శక్తి మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. రెండోది ఏంటంటే, సంపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థన చేశాడండి. ఏం చేశాడంట? సంపూర్ణమైన విశ్వాసంతో. యబ్బేసు విజయానికి కారణం ఏంటంటే, మొదటిగా దేవుని శక్తిని నమ్మాడు, రెండోదిగా సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేశాడు. సంపూర్ణమైన విశ్వాసం ఏంటంటే, నేను ప్రార్థన చేసిన ప్రార్థనకి ఏమొచ్చేసిందని అర్థం? జవాబు వచ్చేసిందని అర్థం. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. నేటి దినాల్లో మనం ఎలా ప్రార్థన చేస్తామంటే, అవుతుందా అవ్వదా, జరుగుతుందా జరగదా. ప్రార్థన చేసామనుకో, అయితే దేవునికి స్తోత్రం, జరగకపోతే దేవుడు కార్యం చేయలేదని ప్రార్థనా విధానాన్ని మార్చుకోం, కానీ ప్రార్థన చేయడమే మానేస్తాం కదా మనము. కానీ విశ్వాసముతో, సంపూర్ణమైన విశ్వాసముతో దేవుని మీద ఏం పడ్డాడండి? ఆధారపడ్డాడు. దేవుడు నా తలరాతను మార్చగలడు, నా పరిస్థితిని మార్చగలడు, ఎందుకంటే అందరిలో నన్ను హెచ్చించగలడు అని నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నువ్వు విశ్వాసంతో నమ్మగలుగుతున్నావా? మనకి విశ్వాసం ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? అంత్య దినాల్లో మనుషుల్లో ఎక్కువగా దేన్ని కోల్పోతారంటే, మనుషులు విశ్వాసాన్ని కోల్పోతారు. విశ్వాసంలో అంతకంతకు దిగజారిపోతూ ఉంటారు. విశ్వాసంలో అభివృద్ధి చెందరు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఏమన్నాడు? నేను రాకడ దేవుడు అంత్య దినాల్లో వచ్చినప్పుడు మనుషుల దగ్గర ఏం కనుక్కుంటానన్నాడో తెలుసా? విశ్వాసాన్ని కనుక్కుంటానన్నాడు. మరి ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవద్దా? సంపూర్ణమైన విశ్వాసంలోనికి మనం రావద్దా? మనం ఎన్ని సంవత్సరాలుగా విశ్వాసులుగా కొనసాగుతున్నాం, కానీ మనలో లేనిదేంటి? విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం లేకుండా మనం ఎంత భక్తిగా నటించినా దేవునికి ఇష్టలుగా మాత్రం మారం. నువ్వు విశ్వాసురాలు అని పేరు పెట్టేసి భక్తిగా కొనసాగిపోయి మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు, కానీ విశ్వాసం లేకపోతే దేవునికి నువ్వు ఏమాత్రం ఇష్టరాలుగా జీవించవు. ఎందుకంటే విశ్వాసం ఎంతో గొప్ప కార్యాలు చేస్తాయి. విశ్వాసం మన జీవితంలో జరగని కార్యాలు కూడా జరిగిస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
బైబిల్లో ఒక వ్యక్తి విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నీ మాటకు నా దాసుడు ఏమైపోతాడు అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. అంటే నువ్వు నా ఇంటికి కూడా రావడానికి నేను పాత్రుడను కాదంటున్నాడు. నువ్వు మాట ఏం సెలవిస్తే చాలంట, నువ్వు మాట సెలవిస్తే చాలు. అతని విశ్వాసం ఏంటంటే దేవుడు మాట్లాడితే చాలు ఏం కలుగుతుందని, స్వస్థత కలుగుతుందని. ఇలాంటి విశ్వాసం ఎప్పుడైనా మనం కలిగి జీవించామా? ఆయన మాట చాలండి, మనకి ఏం కలుగుతుంది? స్వస్థత, విడుదల. ఆ విశ్వాసం ఎప్పుడైనా కలిగిందమ్మా నీకు నాకు? అలాంటి విశ్వాసంలో మనం ఎదగాలి. ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏమన్నాడంట, ఇశ్రాయేలీయుల్లో నేను ఎవరికి కూడా ఇలాంటి విశ్వాసాన్ని చూడలేదు. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఇంత విశ్వాసము నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని దేవుడే చెప్పాడు. అంటే అతను ఆ విశ్వాసానికి దేవుడు ఏమైపోయాడు? ఆశ్చర్యపడిపోయాడు. ఇంతకీ మన విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడా? అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నాడా? దేన్ని చూసి ఆశ్చర్యపడాలి దేవుడు? మన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడే విధంగా మన విశ్వాసం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఒక స్త్రీ కూడా 12 సంవత్సరాలుగా ఏమనుభవిస్తుందంట? వేదన అనుభవిస్తుంది, రక్తస్రావంతో బాధపడుతుంది. కానీ ఆమెకు దేవుని గురించి విన్నదంట. ఏమనుకుందంటే, ఇంకా ఇంతవరకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది చాలు, మందులు వాడింది చాలు, డబ్బులు అవ్వగొట్టింది చాలు, దేవుని గురించి విన్నాను కదా, ఆ దేవుని యొక్క వస్త్రపు చెంగు ముడితే నాకు స్వస్థత వస్తుందేమో అని ఏముంచిందంట? విశ్వాసం. చూడండి, ఎంత డబ్బులు పోగొట్టడం కంటే ఎంత చిన్న విశ్వాసం కలిగి ఉంచడం వల్ల ఏమొచ్చింది ఆమెకి? స్వస్థత వచ్చింది. అందుకే దేవుడు ఏమంటాడో చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 48వ వచనం. అమ్మా నీ విశ్వాసము గొప్పది, సమాధానం గలదానవై వెళ్ళు. ఆమె భయపడిపోయింది ఏమవుతుందో ఏంటో అని. కానీ విశ్వాసంతో వెళ్ళి ఆయన చెంగును ముట్టినప్పుడు ఆ దేవుడు ఏమిచ్చాడు? ఆమెకు స్వస్థతనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా? మనకి పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు నీవు నేను కూడా ఏమనుకోవాలి? దేవుడు నా పట్ల కార్యాలు చేస్తాడనే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మనం జీవించాలి. దేవుడు మనకి విశ్వాసం ఎంతెంతో కలిగి ఉండమని చెప్పలేదు. చూడండి లూకాసు వార్త 17:6 ప్రకారం మీ విశ్వాసం ఎలా ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండని వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే ఏమవుతుందంట? పడుతుంది. ఆవగింజంత విశ్వాసం మనకుందా? ఆవగింజ అంత చిన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఆవగింజ పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది కనుక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నీవు నేను జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి మనం వచ్చామా లేదా అనేది మనము ఎరగాలి ప్రియ దేవుని బిడ్డలారా. మూడోదిగా దేవునితో సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు కనుకే తన జీవితాన్ని దేవుడు ఘనంగా మార్చాడండి. ఎవరితో సహవాసాన్ని కోరుకున్నాడు? దేవునితో తన సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకి ఎంతోమంది సహోదరులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి కలిస్తే నా జీవితం మారుతుందేమో అనుకోలేదు. కానీ ఎవరితో కలిస్తే జీవితం మారుతుంది అనుకున్నాడు? దేవునితో కలిస్తే నా బ్రతుకు మారిపోతుంది, నా జీవితం మారిపోతుంది కనుక నేను ఆ దేవుని యొద్దకు వెళ్తానని ఆ దేవునితో సంబంధాన్ని ఎప్పుడైతే పెట్టుకున్నాడో తన వేదనకరమైన జీవితం సంతోషంగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నా వేదనకరమైన జీవితం, మోడుబారిన జీవితం, పనికిరాని జీవితం, ఏ ఆశీర్వాదం లేని జీవితం, ఎవరితో కలిస్తే మన జీవితాలు బాగుంటాయి? దేవునితో సంబంధం పెట్టుకుంటే మన జీవితాలు ఏమవుతాయి? బాగుంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ చాలామంది దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడదు. మనుషులతో సంబంధం చేస్తారు, మనుషులతో సంబంధాన్ని కుదిరించుకుంటారు, లోకంతో సంబంధాన్ని కుదిరించుకుంటారు. కానీ దేవునితో సహవాసం చేయడానికి చాలామంది ఇష్టపడరు. గనక ఆత్మీయంగా వాళ్ళు ఏమైపోతున్నారు? అంతకంతకు దిగజారిపోతున్నారు, ఆత్మీయతలో ఎలగలేకపోతున్నారు. భక్తిలో ఏదో కొనసాగుతున్నాము అన్నట్టున్నారు కానీ వారి భక్తి జీవితం ఎవరికి కూడా
అంత ఆదర్శవంతంగా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన సహవాసం అయితే ఎవరితో ఉండాలి? తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేస్తామో వారి వలె మారిపోతాం. దేవునికి స్తోత్రం. మరి మనం ఇన్ని సంవత్సరాలుగా దేవునితోనే సహవాసం చేస్తున్నాం కదా, మన బ్రతుకులు మారాయా? మన జీవితాలు మారాయా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో వస్తూ వెళ్ళిపోతున్నాం, కానీ నిజమైన సహవాసం కలిగి ఉంటే దేవునితో మన జీవితాన్ని మనము జీవించడానికి అలవాటు చేసుకుంటే మన జీవిత విధానమే మారిపోతుంది. నిజంగా యబ్బేజు తన విజయానికి కారణం ఏంటంటే దేవుని మీద ఏమి ఉంచాడండి? నమ్మిక ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు గనుకే దేవుడు తన్ని హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యబ్బేజు చేసిన 4 మనవులు ఉన్నాయి. ఆ 4 మనవులు త్వరగా విని మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం. యబ్బేజు చేసిన 4 మనవులు ఏంటో మనకి మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం ఆ 9-10 వచనాల్లోనే కనిపిస్తాయి. ఏంటి అంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము మొదటిది. రెండోది, నా సరిహద్దులను విశాలపరచుము. మూడోది, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయుము. నాలుగోది, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని 4 మనవులు దేవునితో వేడుకున్నాడండి. ఎన్ని మనవులు చేశాడంట? 4 మనవులు చేశాడు. ఆ 4 మనవులకి దేవుడు అద్భుతంగా అతనికి ఏమిచ్చాడు? జవాబుని. ఎందుకంటే ఆ ప్రార్థన ఏకరీతి ప్రార్థన కాదు, అద్భుతమైన ప్రార్థన, దేవునికి నచ్చే ప్రార్థన, దేవుడు ఆకర్షితుడయ్యే ప్రార్థన చేశాడు గనక ఆ ప్రార్థనకి ఏం పొందుకున్నాడండి? జవాబు. మొదటిగా ఏంటంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. నిజంగా ఎంత గొప్ప మంచి ప్రార్థన అండి ఇది. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని మనం ఎప్పుడు అడగగలుగుతాం? మనకు ఎవరైతే బాగా క్లోజ్ అయిపోతారో, మనకి ఏదైనా వస్తువు కావాలంటే వాళ్ళతో ఎలా అడుగుతామండి? దెబ్బలాడుకొని మరీ అడుగుతాం. ఇస్తావా, ఇవ్వవా, లేకపోతే నేను లాక్కోవడానికి కూడా మనం ఇష్టపడతాం కదండి. అలాగే యబ్బేజుకు దేవునితో ఉండే ఆ సంబంధాన్ని బట్టి ఏమని అడుగుతున్నాడు? నిశ్చయముగా తన ఇష్టం కొరకు, తన భోగభాగ్యాల కొరకు అడగట్లేదు, కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి అతను అడుగుతుండడం జరుగుతుంది. ఎవరి వాగ్దానాన్ని బట్టి? దేవుని యొక్క వాగ్దానం. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నేను మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తానని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానాన్ని పట్టి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోయి మన సొంత ప్రార్థనలు ఎక్కువ చేస్తాం, కానీ వాగ్దానాన్ని ఏం చేసుకోవాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నీకు బలహీనంగా ఉన్నావు, ఏమని చేయాలి? స్వస్థపరచు, యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచు అని నువ్వు చేయగలిగితే దేవుడు అనుకుంటా, నిజమే కదా, ఈ వాగ్దానం చేసింది నేనే. నా కుమార్తె వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తుంది కనుక ఆ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాడని దేవుడు నెరవేరుస్తాడు. మరి అలాంటి వాగ్దానాలను పట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏమడుగుతున్నాడు? ఆశీర్వాదం కావాలంటున్నాడు. నిజంగా ఆశీర్వాదం అంటే ఏంటండి? మనం అనుకుంటాం భౌతికంగా అయితే ఇల్లు కలిగి ఉండడం, ఆస్తి కలిగి ఉండడం, అంతస్తులు కలిగి ఉండడం, బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉండడం, మంచి వాహనాలు కలిగి ఉండడం, అలాగే మనకి నచ్చిన ఖరీదైన వస్తువులు కలిగి ఉండడమే ఆశీర్వాదం అంటాం. కానీ యబ్బేజు ఏమంటాడంటే, నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుణ్ణి కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? ఇవన్నీ కలిగి ఉండి కూడా అది ఇచ్చిన దేవుణ్ణి నువ్వు కలిగి లేకపోయావనుకో, ఇవన్నీ కూడా నీకు జీరో. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఎవరిని కలిగి ఉండాలి? దేవుణ్ణి కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదం. చూడండి, అబ్రహాముతో దేవుడు ఏమంటారంటే, ఆదికాండం 18:18 ఒకసారి. నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అంటే దేవుడు అబ్రహాముతో ఏం చేస్తున్నాడండి? వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా అబ్రహాము బలమైన జనమవుతాడు. ఆ వాగ్దానాన్ని యబ్బేజు పట్టుకొని ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు.
నిజంగా చెప్పాలంటే ఆశీర్వాదానికి కారకులు అవ్వడానికి దేవుడు నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వేమని చేయాలి? దేవుడా, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించని ప్రార్థన చేయాలి. చూడండి, ఆదికాండం 12:2. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు అంటున్నాడు. అంటే నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడే అబ్రాహాముతో చెప్తున్నాడు. 1 పేతురు 3:9 కూడా ఏమని ఉంటుందంటే, మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికే దేవుడు నిన్ను నన్ను ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. కనుక ఆశీర్వాదం నీకు కావాలి అంటే వాగ్దానాన్ని పట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇతను ఆ వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేశాడు కనుక దేవుడు అతనికి ఏమి ఇచ్చాడండి? ఆశీర్వదించాడు. నిశ్చయముగా నీవు నేను కూడా ఈ రాత్రికాల సమయంలో ఎబ్బేజు ద్వారా నేర్చుకోవాల్సిన మొదటి ప్రార్థన ఏంటంటే, నిశ్చయముగా నీవు నన్ను. ప్రతి ఒక్కరు చేయాలి ఈ ప్రార్థన. చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. రెండోదిగా మనం చూస్తే, నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థించాడు. ఎబ్బేజు తన సరిహద్దులు దాటి బ్రతకాలనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన సరిహద్దులోనే ఉండిపోయి అక్కడే నేను జీవించాలనుకోలేదు. కానీ తన సరిహద్దులను దాటి మరీ విస్తారంగా నేను జీవించి దేవుని మహిమ కొరకు బ్రతకాలి అనుకున్నాడు. కనుకే దేవుడు తన్ని ఏం చేశాడండి? విస్తరింపజేశాడు, విశాలపరిచాడు. ఎంతగా విశాలపరిచాడంటే, 1 దినవృత్తాంతాలు 2:55 చూడండి. 2వ అధ్యాయం 55వ వచనం. ఎబ్బేజులో కాపురమున్న చూడండి, ఎబ్బేజులో అంటే ఎబ్బేజుని ఒక పట్టణంగానే దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎబ్బేజు అనే ఒక పట్టణం కూడా అక్కడ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు అంతగా ఎబ్బేజుని ఏం చేశాడు? విశాలపరిచేశాడు. ఆ పట్టణంలోనే అనేకులు నివసించే విధంగా దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించి విశాలపరిచాడు. మరి నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. దేవా, నీవు నన్ను విశాలపరచు, నా కుటుంబాన్ని, నా బిడ్డల జీవితాన్ని, మా భవిష్యత్తు జీవితాన్ని ఏం చేయమని ప్రార్థన చేయాలి? విశాలపరచయ్య. మా సంఘాన్ని విశాలపరచయ్య, మా ఆత్మీయ జీవితాన్ని విశాలపరచమని మనం ప్రార్థన చేయాలి. చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే, భౌతిక విషయాల కొరకు విశాలపరచని ప్రార్థన చేస్తాం, కానీ ఆత్మీయ విషయాల కొరకు మనము ప్రార్థన చేయి. ఆత్మీయ విషయాల్లో ఎలా మనం విశాలపరచబడాలంటే, 5 నిమిషాలు ప్రార్థన చేసిన నువ్వు పావు గంట చేయాలి. ఒక అధ్యాయం చదివిన నువ్వు 2 అధ్యాయాలు చదవాలి. ఉపవాసం ఒక పూట ఉన్న నీవు రోజంతా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మా ఆత్మీయ జీవితాన్ని ఏం పరచమని ప్రార్థన చేయాలి? విశాలపరచు దేవా. అంతకంతకు మేము విశాలపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి దేవా. నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని విశాలపరచయ్యని మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నిన్ను నన్ను దేవుడు ఆత్మీయంగాను, ఆర్థికంగాను, భౌతికంగాను దేవుడు ఖచ్చితంగా విశాలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ ప్రార్థనను చేయగలగాలి. ఎవరి వలే? ఎబ్బేజు వలే. ఏమని ప్రార్థన చేశాడు? నీవు నా సరిహద్దులను విశాలపరచమని. మూడోదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమన్నాడు. నిజంగా దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే మనకి తిరిగే లేదు. దేవుని చెయ్యి మనకి తోడుగా ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన చెయ్యి మనకి తోడుగా ఉండడం ఎంతో గొప్ప ధన్యకరం. కనుక ఎబ్బేజు ఇది ఎరిగి ఏమంటున్నాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. ఎందుకో తెలుసా? చూడండి, దావీదు గారు కూడా ఏమంటారంటే, ఆ చేయి వల్ల మనకేం కలుగుతుందో ఒకసారి చూద్దాం. మొదటిగా కీర్తన 44:3. కీర్తన 44:3 చరణం. వారు తన మా ఖడ్గము చేత స్వాధీనపరుచుకొనలేదు, గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవునికి స్తోత్రం. వారి ఖడ్గము కానీ
వారి యొక్క బాహువు గాని వారికి విజయం ఇవ్వలేదు, కానీ నీ దక్షిణ హస్తమే ఏమిచ్చిందంట? వారికి విజయాన్ని ఇచ్చింది. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో వారికి ఏం కలుగుతుందో తెలుసా? విజయం కలుగుతుంది. గనక ఆయన హస్తం మనకి ఏమై ఉండాలి? తోడై ఉండాలి. అది ఎబ్బేసికి తెలుసు గనక నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచి అంటున్నాడు. నీవు నేను కూడా అలా ప్రార్థన చేయాలి. చూడండి తర్వాత నిర్గమకాండం 15:6 ఏమంటారంటే, నీ దక్షిణ హస్తమే శత్రువులను బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువులను ఏం చేస్తుంది? చితక్కొడుతుందంట. అంటే ఎవరైతే శత్రువులుగా మనకు ఉన్నారో, మన శత్రువు ఎవరండి? అపవాది అయిన సాతాను యొక్క తలను చితగ్గొట్టేది ఎవరు? మన దేవుడే. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే సాతాను యొక్క ప్రతి చర్యలో నుండి నిన్ను నన్ను దేవుడు విడిపించి సాతాను యొక్క తలని ఏం చేస్తాడు? దేవుడు చితక్కొడతాడంట. శత్రువు యొక్క చేతిని అంటే శత్రువుని చితగ్గొడతాడు. తర్వాత చూస్తే మనం కీర్తన 45:4 చూడండి. ఆయన దక్షిణహస్తం ఎలాంటి కార్యం జరిగిస్తుందంటే, భీకరమైన వాటిని జరిగించినట్లు నేర్పిస్తుంది. భీకరమైన కార్యాలు జరిగించినట్లు నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలు 45:4 ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. అంటే అవి దేవుని యొక్క హస్తం మనకి ఏం నేర్పిస్తుందండి? భీకరమైన వాటిని చేయడం నేర్పిస్తుంది. ఇది రాసింది దావీదు గారు కాబట్టి దావీదు గారికి బాగా తెలుసు. ఏంటి? కోరాహు కుమారులు రాశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆయన ఏం నేర్పిస్తారంట? భీకరమైన వాటిని జరిగించుట నేర్పిస్తాడంట. తర్వాత చూడండి కీర్తన 118:15 ఆయన నీనా పట్ల ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు వినబడును. యెహోవా దక్షిణ హస్తము ఏ కార్యాలు చేస్తుందంట? సాహస కార్యాలు. నీనా జీవితంలో జరగాలి అంటే ఎవరి చేయి తోడుగా ఉండాలి మనకి? దేవుని కరుణాహస్తము నీకు నాకు తోడై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి యెషయా గ్రంథం 41:10 కూడా ఒకసారి చదవండి అమ్మా. తన దక్షిణ హస్తము చేత నిన్ను నన్ను దేవుడు ఆదుకుంటానని వాగ్దానం చేశాడు. అక్కడ తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేనేం చేసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆదుకుంటాడు. అంటే ఆయన చెయ్యి మనకి తోడుగా ఉంటే మనము ఆదరించబడతాం, బలపరచబడతాం. అలాగే 1 రాజులు 18:40 కూడా రాసుకోండి అమ్మా. తర్వాత మనము ఏ మనవి చేసినా దేవుడు వింటాడంట. ఎజ్రా 7:6 మనం చూస్తే, ఎజ్రా 7:6 చూడండి. 7:6 అండి. ధర్మశాస్త్రముందు శాస్త్రి ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు ఏం చేశాడంట? ఎందుకు? దేవుని చేతి అతనికి తోడుగా ఉన్నందువలన అతను ఏ మనవి చేసినా, అలాగే దేవుడు కూడా నీకు నాకు తోడై ఉంటే, నువ్వు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఏ ఉద్యోగం చేస్తున్నా, నీ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ మనవి ఎవరు వినేలా చేస్తాడు? దేవుడు వారు వినేలా చేస్తాడు. కనుక ఎవరి హస్తం మనకి తోడుగా ఉండాలి? దేవుని హస్తం తోడుగా ఉండాలి. చివరిదిగా నాకు కీడు రాకుండా దానిలో నుండి ఏం చేయమంటున్నాడు? తప్పించమంటున్నాడు. ఎందుకంటే రాబోతున్న కీడును కూడా రాకుండా ఏం చేయమంటున్నాడు? తప్పించమంటున్నాడు. ఈ లోకంలో ఎటు చూసినా ఏంటి ప్రియులారా? కీడు పొంచి ఉంది. మనం ఎటు చూసినా ఏం పొంచి ఉందండి లోకంలో? కీడు. ఆ కీడు నుంచి ఏం చేయమంటున్నాడు? తప్పించమంటున్నాడు. కనుక నీవు నేను కూడా కీడులో నుండి తప్పించబడాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళంటే, కీర్తన 71:4 ప్రకారం క్షమించాలి.
కీర్తన 35:12 ప్రకారము మేలు చేసే వారికి కూడా మనుషులు ఏం చేస్తారంట? కీడు చేసే అనుభవం కలిగిన మనుషులు గనుక ఆ మనుషులు కీడులో మేము పడకుండా ఉండాలి అని ఆ కీడు నుంచి తప్పించమని యెబ్బేజు ప్రార్థన చేస్తుంటే దావీదు గారు కూడా ఏమని ప్రార్థన చేశారో తెలుసా? 71:4 కీర్తన 71:4 నా దేవా రక్షింపుము, కీడు చేయువారి భక్తిలో నుండి నన్ను విడిపించుమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? దావీదు గారు. కీడు చేయువారి చేతిలో నుండి మమ్మల్ని ఏం చేయయ్యా? విడిపించమని. మరి నీవు నేను కూడా ఏం చేయాలి? కీడు చేసేవారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించు, మా బిడ్డలను తప్పించు, మాకు రాబో కీడు నుంచి మమ్మల్ని ఏం చేయమని మనం ప్రార్థన చేయాలండి? ఏ కీడు నుంచి మాకు ఏ ప్రమాదం జరగకుండా కీడులో నుండి మమ్మల్ని తప్పించు ప్రభు అని నీవు నేను ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరిస్తాడు. ఈ 4 మనవులు యెబ్బేజు మనవి చేసినప్పుడు దేవుడు ఈ 4 మనవులు కూడా ఏ మనవి కాదనకుండా 4 మనవులు కూడా దేవుడు ఏమిచ్చాడంట? జవాబిచ్చాడు. అంటే యెబ్బేజు వలె నీవు నేను ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనలు కూడా ఏం పొందుకుంటామమ్మా? జవాబును. మన ప్రార్థనలు కాకుండా దేవునికి ఆకర్షితమైన ప్రార్థనలు, దేవునికి నచ్చే ప్రార్థనలు చేసుకుంటే నీవు నేను కూడా యెబ్బేజు వలె దీవించబడి ఆశీర్వదించబడతాం. అట్టి కృపా దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె.